డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని దారి మళ్లించిన వ్యవహారంలో తన దగ్గర ఉన్న ఆధారాలను సిబిఐ, ఎస్ఎఫ్ఐఓకి ఇవ్వద్దంటూ బెదిరిస్తున్నారని, ఈ నేపథ్యంలో తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు స్పందించింది. రఘురామకృష్ణరాజు రుణాల ఎగవేతలకు సంబంధించిన ఆధారాలను తమకు ఇచ్చేయాలంటూ దాదాపు 30 మంది తన ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారంటూ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని గుంటూరు పట్టాపురం పోలీసులు హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదు అందినప్పుడు కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు శ్రీనివాస్ తరపున మద్రాసు హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది మణిశంకర్ వాదనలు వినిపిస్తూ ఎన్సిఎల్ఏటిలో ఉన్న 267 కోట్ల రికవరీ వ్యాజ్యాలు సిబిఐ, ఎస్ఎఫ్ఓ దర్యాప్తులో ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే క్రిమినల్ విచారణ భయంతో రఘురామకృష్ణరాజు భౌతిక దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో రఘురామకృష్ణరాజు మీద పట్టాపురం పోలీసులకి అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశాం, పిటిషనర్కి ఫిర్యాదు చేశారు. అయితే వాళ్ళు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదంటూ పోలీసులు రాజకీయ ఒత్తిడితో తలొగ్గి వాళ్ళు చట్టబద్ధత బాధ్యత నిర్వర్తించడం లేదు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయినంత మాత్రం ఆయన చేసే నేరపూరిత చర్యలకు చట్టపరమైన రక్షణ ఏది లేదు, పిటిషనర్కి భద్రత కల్పించాలని ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.